తీసుకెళ్లి ప్రారంభిస్తాం. ఇవాళ నిజామాబాద్కు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మీ అందరి ఆశీర్వాదం వల్ల 2023 డిసెంబర్ 7న మనం అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి పేద ప్రజల యొక్క సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళలకు ఉచితంగా బస్సు ఇవ్వడం, మీరు తింటున్న సన్న బియ్యం, ఇక్కడ ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు ఉత్తమన్న గారు యొక్క ఆలోచన ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి మనం తినే అన్నం సన్న బియ్యం ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మంత్రిగా ఆ కార్యక్రమాన్ని తీసుకొస్తే ఇవాళ తలకి 6 కిలోల చొప్పున మేము తినే బియ్యం మిమ్మల్ని కూడా తినేటానికి అవకాశం ఇచ్చినటువంటి సందర్భం. ఇవాళ నిజామాబాద్లో కొన్ని వేల ఇందిరమ్మ ఇళ్ళకి భూమి పూజ జరుపుకున్నటువంటి సందర్భం. ఉచితంగా విద్యుత్తు, మీరు ఇళ్లలో 4 బల్బులు 4 ఫ్యాన్లు కాల్చుకుంటే కూడా 0 బిల్లు వచ్చేటువంటి పరిస్థితి. ఈ రకంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పేద ప్రజల యొక్క శ్రేయస్సు కోసమే పనిచేస్తూ ఉంది. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసి సంక్షేమం ఇచ్చి ఓట్లు అడుగుతూ ఉంది. ఈ 2 సంవత్సరాల్లో ఇక్కడికి ఇంజనీరింగ్ కళాశాల తీసుకొచ్చాం, వ్యవసాయ కళాశాల తీసుకొచ్చాం, మీకు సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం, ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చి ఓట్లు అడుగుతా ఉన్నాం. వీళ్ళ అరవింద్ బీజేపీ నాయకుడు వచ్చి ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాడు, ఏం చేసినా ఓట్లు అడుగుతున్నాడు. ఇక్కడ మనకు తాకలాడు పెట్టడానికి వస్తున్నాడా? పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు, స్థాయికి మించి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, వయసుకు మించి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేసావు అరవింద్? పట్టణానికి నువ్వు చేసింది ఏమున్నది? 4 ముక్కలు చెప్పు నువ్వు చేసింది. ఏమీ చేయక మనకు తాకలాట పెట్టి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిజామాబాద్ పట్టణ ప్రజలకి నీ చరిత్ర తెలియంది కాదు, నీ పుట్టు పూర్వోత్తరాలు తెలియంది కాదు. ఇక్కడ నీ ఆటలు సాగవు. ఎక్కడో జగిత్యాలనో ఎక్కడో హైదరాబాద్లో మాటలు చెప్తే నమ్మదరేమో. ఇక్కడ నీ పుట్టు పూర్వోత్తరాలు సర్వం తెలిసిన నిజామాబాద్ ప్రజలు అరవింద్ చెప్పే అబద్ధపు మాటలు, మోసపూరిన మాటలు నమ్మే పరిస్థితులు లేరు. నిజామాబాద్ ప్రజలు తెలివైన వారు, వారికి ఎవరు పనిచేస్తే వాళ్ళకే ఓటేస్తారు. మేము దమ్ము ధైర్యంతో పనిచేసి ఓటు అడుగుతున్నాం. ఇవాళ కాలేజీలు తీసుకొచ్చినాం, రోడ్లు తీసుకొచ్చినాం, సన్న బియ్యం ఇస్తున్నాం, ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. ఇవి ఇచ్చేవాడు కావాలన్నా? మనకు తాకలాడు పెట్టాడు కావాలన్నా? చేతు కుడితే మనకి ఇవన్నీ ఇస్తుంది, చేతు కుడితే ఇస్తుంది ఇవన్నీ. సన్న బియ్యం ఇచ్చినా, ఉచితంగా కరెంట్ ఇచ్చినా, ఉచితంగా బస్సు ఇచ్చినా, మన గ్రామాలకు రోడ్లు ఇచ్చినా, వార్లకు రోడ్లు ఇచ్చినా చేతు కుడితే ఇస్తుంది. పువ్వు కుడితే ఇయ్యది, వినాశనం చేస్తుంది. మనకు తాకలాటలు పెడుతుంది, మనకు మధ్యన కొట్లాటలు పెడుతుంది, తమాషా చూస్తుంది. అలాంటి తమాషా కావాలన్నా? మనకు పనిచేసే కార్పొరేటర్ కావాలన్నా? ఎస్, కాంగ్రెస్ కార్పొరేషన్ లో జెండా ఎగరేస్తే ముఖ్యమంత్రి గారు నిన్ననే డిస్ప్లేలో చెప్పిండు, నిజామాబాద్ పట్టణాన్ని యావత్ దేశం చూసే విధంగా తీర్చిదిద్దుతానని వాగ్దానం చేసిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీనియర్ నాయకులు వాళ్ళ ఇన్ఛార్జిగా వచ్చి మనకు ఆశీర్వాదం ఇస్తా ఉన్నాడు. సోదరి మల్లారా, మనకు కొట్లాట్లొద్దు, మనకు తాట్లాట్లొద్దు. మనకు కావాల్సింది 3 పూటల బియ్యం అన్నం పెట్టే కాంగ్రెస్ పార్టీ కావాలా. రేపు భవిష్యత్తులో మన పిల్లలకు చదువులు కావాలా. ఇలా ఈ రాష్ట్రము 70,000 ఉద్యోగాలు ఇచ్చింది. రేపు మన చదువుకునే పిల్లలు, మన పిల్లల మనకి ఉద్యోగాలు ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి, చేతు గుర్తు గెలవాలి. కమానీతల దాదాపు 10 వార్డుల ప్రజలు రేపు 11న జరిగే ఎన్నికల్లో చేతు గుర్తుకు ఓటేసి నిజామాబాద్ మేయర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే నిజామాబాద్ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి
మీ ఇంట్లో సుఖశాంతులు కాంతులు నింపే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేర్చదనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇక నిలబడ్డ కార్పొరేషన్ అభ్యర్థులంతా కూడా చదువుకున్న వాళ్ళు మీతో మమేకం తిరిగే వాళ్ళు, కష్టపడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి 11 ఆశీర్వదించండి. కళ్ళబొల్లి మాటలు చెప్తే నద్దు. దేవుడు అందరికి ఉన్నాడమ్మా. మీకు కూడా దేవుడు, మాకు కూడా దేవుడు. దేవుడు ఎవరి పార్టీ వాడు కాదు, దేవుడు అందరి వాడు. అందుకే చేతి గుర్తుకు ఓటేయండి. అభివృద్ధి కోసం, మన పిల్లల భవిష్యత్ కోసం చేతి గుర్తుకోవాల్సిందిగా కోరుతూ జై హింద్. ఇప్పుడు మన పెద్దలు ఉత్తమ్ కుమార్ అన్న రాష్ట్రంలో